హరే కృష్ణ. సిద్ధపురుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రకృతిని శాసించగలుగుతారు. ప్రకృతి పంచభూతాలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళకు వచ్చిన సిద్ధుల్ని వాళ్ళు స్వార్థ ప్రయోజనాలకి వాడరు. సిద్ధపురుషులు ఎప్పుడు లోక కళ్యాణం కోసం, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం వాళ్ళ సిద్ధులను ఉపయోగిస్తారు. వాళ్ళు సిద్ధి పొందిన తర్వాత కూడా అహంకారం, కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేటి వాటికి ఉండవు. అలా ఉండకుండా ఉన్నారు కాబట్టే వాళ్ళకి అష్టసిద్ధులు వశం అవుతాయి. అష్టసిద్ధులు వశమైన వాళ్ళు పంచభూతాలని వాళ్ళు ఎప్పుడు ప్రార్థిస్తూ పంచభూతాలని వాళ్ళ క్రమబద్ధీకరించే శక్తితో ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఇలాంటి శక్తి ఒక వ్యక్తిలో తారసపడితే అతను సిద్ధ పురుషుడని మీరు తెలుసుకోండి. హరే కృష్ణ.